హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మదర్ ఛానల్. నేను మీ మధుమిత. అందరూ నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి పార్ట్ 2. ఇది వచ్చేసి సంక్రాంతి రోజు తీసిన వీడియో. మనం గుమ్మడికైతే దిష్టి తీస్తాం. నేను పార్ట్ 1లో అప్లోడ్ చేయడం మర్చిపోయాను, దానికి పార్ట్ 2లో అప్లోడ్ చేస్తున్నాను. సో మన ఇంటికి పట్టిన దిష్టి మొత్తం పోవాలని చెప్పేసి మనం ఇంటి ముందు ఇలాగా తీస్తామన్నమాట. దిష్టి తీసేసి పగలగొట్టేస్తాము. సో పార్ట్ 1 మీకు నచ్చిందని అనుకుంటున్నాను, పార్ట్ 2 కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఎవరంటే మీకు తెలుసు కదా, చరణ్, నా తమ్ముడు చరణ్. సో వీడియో తీయొద్దని చెప్తున్నాడు, కానీ నేను తీస్తున్నాను వీడియో. ఈ యూట్యూబ్ పెట్టుకున్నప్పటి నుంచి ప్రతిదీ వీడియో తీసుకోవాలి. ఫస్ట్ తినకూడదు, ఫస్ట్ వీడియోనే తీసుకోవాలి. వీడియో తీసుకున్న తర్వాతనే తినాలి. నాకేమో ఆత్రం తినాలని. సో పార్ట్ 2 కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో మా డాడీ ఫార్మింగ్ గురించి కూడా చూపించాను, చూసేయండి. ముఖ్యంగా మనకి సంక్రాంతి అంటే రైతులు ధాన్యాలు ఇంటికి తీసుకొని వచ్చి దానిని తీసుకొని వండుకొని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ సంక్రాంతిని. సో అలాగనే మా నాన్నమ్మకు పండించిన బియ్యం అన్నమాట. సో ఈసారి మన ఇంటికి ధాన్యం వచ్చేసి బియ్యం వచ్చింది. 20 ప్యాకెట్లు అయితే అయ్యింది. ఈసారి కొంచెం ప్లేస్లోనే వేసినాడు. సో ఆల్రెడీ కొన్ని అమ్మేసాము. సో ఇంక ఇవన్నీ మేము అట్లనే పెట్టేసుకున్నాము. ఈసారి మీరేం పండించారో చెప్పండి. అలాగే ఈ బియ్యం పేరు వచ్చేసి సోనా మసూర. చూసారా ఎంత మంచిగా ఉన్నాయో. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అందరూ పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో నావైతే కొన్ని క్లిప్స్ అన్నీ డిలీట్ అయిపోయాయి అనమాట తెలియకుండానే. సో ఎడిట్ చేసి పెట్టుకున్నాను, అది ఎలా డిలీట్ అయిపోయిందో తెలీదు. సో ఇది మా డాడీ ఫార్మింగ్ అనమాట. వేరుశనగ వేసాము. 75 to 80 days అలా అవుతుంది. సో ఇలా ఉంది దీని గ్రోత్ అయితే. సో నేను మీకు ఒక స్పెషల్ వచ్చేసరికి సీనాకాయ చెట్లు అన్నమాట. ఇవి అరటికాయలు మా తోట చేను పక్కలో ఉన్నవి. సో ఈవినింగ్ చూడాలి, సూర్యుడు అస్తమిస్తున్నాడు. సో ఎంత మంచిగా ఉందో, అవి ఫోన్లో అంత క్లారిటీగా కనిపించలేదు కానీ చాలా బాగుంది. ఇదిగోండి మనం వచ్చేసాము ఇప్పుడు. అక్కమ్మ స్వామి దేవతలు ఇక్కడ ఉంటారు. సో మా ఊర్లో ఎప్పుడు ఉగాదికి చాలా గ్రాండ్గా చేస్తుంటారు. అప్పుడే ఇంకా అమ్మవారిని అయితే దర్శించేసుకుందాం. చాలా అంటే చాలా ఇష్టమైన దేవత అనమాట. ఇక్కడ ఉగాది పండగకి మొత్తం రెడీ చేస్తారు. ఉగాది పండగకి మొత్తం ఇక్కడంతా రెడీ చేసేస్తారు. సో ఇక్కడ వచ్చేసి అమ్మవారి రూపంలో పాము అనేది తిరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా ఇక్కడ ఉంది. చాలా మందికి అయితే కనిపిస్తుంది నాగంపాము అంట. నాకైతే ఇంతవరకు ఎప్పుడు కనిపించలేదు. మా ఇంట్లో మా డాడీకి మా పెద్దకి కనిపించింది. ఇంకా మిగిలిన వాళ్ళకి నాకు తెలియదు, గుర్తులేదేమని చెప్పినారేమో. నాకైతే ఎప్పుడు కనిపించలేదు. చాలా పెద్ద పామే ఉందంట ఇక్కడైతే. ఎవరిని ఏమన్నదంట, జస్ట్ చూస్తూ వెళ్ళిపోతుందంట అంతే. సరే అమ్మవారిని అయితే దర్శనం చేసుకుందాం రండి. ముక్కో ముక్కో ఏం కాదు, ముక్కో. కొన్ని దండం పెట్టుకో, కొన్ని సామికి దండం పెట్టుకో, దండం పెట్టుకో, దండం పెట్టుకోమా. అట్లా కింద పడాల్సిన అవసరం లేదు నాన్న, ఊరినే ముక్కో. ఓకే ఓకే ముక్కుంటావా. మనకి అక్కడ కనిపిస్తుంది కదా దూరంగా, అదే మన బోర్. మా విన్ను చూసారా, మా కోసం ఎదురు చూస్తుంది అప్పటి నుంచి మా దగ్గరికి రావాలని. సో మా దగ్గరికి వస్తే ఏమో డిస్టర్బ్ చేస్తుందని మేము పక్కనే పెట్టేశాము. సో తనకు కూడా కొన్ని క్లిప్స్, కొన్ని వీడియోస్ అలా తీసేసాము, మెమరీగా ఉంటుందని చెప్పేసి. మేము ప్రతిదీ తనకైతే మెమరీగానే పెడతాము.
సో తన కోసం చిన్ని చిన్ని క్లిప్స్ అలాంటి టైప్స్ ఆఫ్ తీసుకున్నాను. ఒకవేళ మీకు కావాలి లింక్స్ అంటే దానికి వీడియో షూట్ చేసేసి మీకు దాని లింక్స్ కూడా ఇచ్చేస్తాను ఒక షార్ట్స్లో. సో మేము ఎలా చేస్తుంటే అలా చేయాలని తను పట్టింది. సో వాకింగ్ చేస్తుందంట, ఆమెకు వాకింగ్ అలవాటు ఉంది. సో ఇప్పటి నుంచి పిల్లలకు అలాంటి అలవాట్లు ఉండడం మంచిదే. ఓకే, ఇంతటితో ఎండ్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్. నేను వీడియోలో బాయ్ చెప్తుంటే మిన్ను కూడా బాయ్ చెప్తుంది. బాయ్ ఫ్రెండ్స్.